వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భక్తుల సౌకర్యాలు, భద్రత, దర్శన నిర్వహణకు సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తులకు తాత్కాలికంగా దర్శనం నిలిపేస్తారు. భక్తుల దర్శనాలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు అధికారులు.
హెలిప్యాడ్ పోతుంది ఎందుకే అయితే
ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమన్న ఆలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము. అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం. రాజన్న దేవాలయంలో దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భీమన్నాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం నీడ ఉండడం కోసం వారందరికీ కూడా ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్లలో మనం కూడా వారికి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. పార్కింగ్ స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తుడు రాజన్నను భీమన్నను దర్శించుకునే విధంగా రాజన్న దగ్గర మనం మేక్ షిఫ్ట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అక్కడ కూడా క్యూ లైన్ ద్వారా మేక్ షిఫ్ట్లో దర్శనం చేసుకోవచ్చు. భీమన్న ఆలయంలో కూడా భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఈ పండగ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మనం విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోసం అన్ని ఏర్పాట్లతో పాటు పూల అలంకరణను కూడా మనం చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా మనకు అనుబంధ దేవాలయాల్లో కూడా ఎక్కడెక్కడైతే స్వామివారు ఉన్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. వచ్చేటువంటి భక్తుల కోసం దాదాపుగా 2 లక్షలు లేదా 2.5 లక్షల వరకు ఆ 3 రోజుల్లో మనం లడ్డు ప్రసాదాన్ని అందించడానికి కూడా తయారు చేసుకుంటున్నాము. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడా మనం తనిఖీ చేయించి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నాము. అలాగే మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని స్వామివారి దర్శనం కాగానే ఎగ్జిట్లోంచి బయటికి రాగానే వెంటనే వారికి ప్రసాదం కౌంటర్స్ ఉండే విధంగా 10 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి కోసం కూడా అన్ని వారికి ఏర్పాట్లు చేస్తూ వారు నిరంతరంగా ఈ 2-3 రోజులు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ మరి రాజన్నను భీమన్నను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులను తీసుకోవాలని ఓం నమ శివాయ.